వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు మన రెసిపీ గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ రైస్ ని ఇలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి కడిగి పెట్టుకున్న గోంగూర, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకొని దీంట్లో 4 గుడ్లని ఇలా పగలగొట్టి వేసుకోండి. మీకు ఇంకా గుడ్లు ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు. ఈ గుడ్లలో మీ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పొరటులాగా చేసుకోండి. ఇలా పొరటులాగా చేసుకున్న తర్వాత ఈ గుడ్ల పొరటును తీసి ఏదైనా ప్లేట్ లో వేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే బాండిల్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా రాతి పువ్వు, 2 యాలకులు వేసి వేయించుకోండి. మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసి వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ ని అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. గోంగూర పేస్ట్ అనేది రైస్ కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొరటను కూడా వేసి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.